ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మన సబ్స్క్రైబర్స్కి, చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రతి వ్యక్తికి కూడా రుణము, రోగము, శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి. ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి. వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని, ఇంట్లో ఉన్నటువంటి తండ్రితోనా, తల్లికా, లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా, అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఎలా దూరం అవుతాయి. అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ ఉంటే అది క్లియర్ అవుతుంది. అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక కుంభ లగ్నం వారికి, ఆరు కుంభరాశి వారికి ఎందుకు లగ్నం అనేటువంటిది వాడుతున్నానంటే, లగ్నాన్ని ప్రధానంగా తీసుకోండి. లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి జాతకానికి. లా అని రాసి పెట్టుంటుంది, లేదా లగ్నం అని రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో కనుక మీకు ప్రింట్అవుట్ ఉన్నట్లయితే అసెండెంట్ అని రాసి ఉంటుంది. సారీ, ఓకే, అది తెలియదు, రాసి తెలుసు, రాసి నుంచి కూడా ఫాలో అవుతుంది, ఎందుకంటే మనసు కారకుడు చంద్రుడు కాబట్టి. కుంభం వారు రుణరోగ శత్రుత్వాలు తగ్గాలి, అలాగే మీకు లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే చేయవలసింది ఏమిటి అంటే, ఇక్కడ మీరు ప్రధానంగా కుంభరాశి వారు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కూడా గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయుడిది కానీ లేకపోతే మీరు ఆంజనేయ స్వామిది కానీ, ఆరు కుమారస్వామిది కానీ, విష్ణువుది కానీ, ఈ నాలుగు పెట్టుకున్నా కూడా మంచిది. అంటే వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది కుంభం వారికి. నాలుగుట్లో ఏదైనా సరే స్క్రీన్ మీద పెట్టుకొని చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లగ్నాలకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది, కొన్ని లగ్నాలకి తక్కువ స్కోప్ ఉంటూ ఉంటుంది. అది బికాజ్ ఆఫ్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అక్కడ. ఆ నక్షత్రాలు కావచ్చు, ఆ నక్షత్రాలకు ఉన్న కారకత్వాలు కావచ్చు, ఇలా. అలాగే ఆరాధన, విష్ణువు యొక్క ఆరాధన నిత్యము కనుక మీరు విష్ణు సంబంధించిన ఆరాధన, విష్ణు సహస్రనామాలు, లేదా మన మైండ్లో ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయ అనే నామం కనుక మీకు తిరుగుతూ ఉంది మైండ్లో, ఖచ్చితంగా 100% మీ రుణము, రోగము, శత్రుత్వాలు తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళకి తల్లితో కొంతవరకు రుణం ఉంటుంది. రుణస్థానంలో చంద్రుడు కదా, తల్లితో రుణం ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా తల్లితో కుంభం వారు గొడవ పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో, గుర్తుపెట్టుకోండి. గొడవలు పెట్టుకుంటూ ఉన్నారా, ఇంకా అది పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఆ లైఫ్లో ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ ఇక్కడ ఎంటర్ అయింది మీకు. అది ఒక్కొక్కసారి ఏమైపోద్దంటే, షష్టమాధిపత్యం రావడం వల్ల తెలియకుండానే గొడవలు అవుతూ ఉంటాయి, పెట్టుకోకండి. అలాగే బియ్యం ఉంటాయి, చక్కగా బియ్యం తీసుకోండి. బియ్యము, అదేవిధంగా తెలుపు రంగు వస్త్రము 1 కేజీ బావో 2 కిలోలు ఎంతో కొంత బియ్యం తీసుకోండి. సోమవారాలు మీకు దగ్గరలో ఆలయం కనుక ఉన్నట్లయితే ఆలయంలో చక్కగా, అది అమ్మవారి ఆలయం కావచ్చు, ఈశ్వరాలయం కావచ్చు, ఇవ్వండి అందులో పురోహితుడికి. ఎందుకు ఇస్తున్నారని వాళ్ళు అడగవచ్చు మిమ్మల్ని. మా యొక్క రుణ రోగ శత్రుత్వాలు తగ్గాలని ఇస్తున్నాము అని చెప్పండి సింపుల్గా. అలాగే మీకు దగ్గరలో గోవులు ఉన్నాయనుకోండి, బియ్యపు పిండి ఉంటుంది, చక్కగా గోవులకు తినిపించండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ పాస్టింగ్ సోమవారం రోజు ఉండండి. ఆరోగ్యంగా ఉన్నారా, చక్కగా ఏమి తినకుండా ఉండొచ్చు. నిర్జల ఉపవాసం అంటారు, అంటే జలము కూడా తీసుకోకుండా చేసే ఉపవాసం. అది అందరూ చేయకూడదు, ముందే చెప్తున్నాను. మీకు అనారోగ్యంతో ఉన్నారు, చేయకండి.
తినకుండా ఉండలేరు, పొరపాటును కూడా చేయకండి. ఎందుకంటే బాడీ సహకరించినప్పుడు ఉపవాసం ఉండకూడదు, ఎట్టి బస్సులో ఉండకండి. లేదు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానండి కానీ నాకు రుణరోగ శత్రువులు ఇబ్బంది పెడుతున్నాయి, సోమవారం నాడు నిర్జల ఉపవాసం చేయండి. అంటే నీరు కూడా తీసుకోకుండా చేసే ఉపవాసం. ఎప్పుడైతే మీకు సోమవారం వచ్చేస్తారో మీకు కర్మ దగ్ధం అవుతుంది, ఖచ్చితంగా కర్మ దగ్ధం అవుతుంది. కర్మ దగ్ధం అయితే కానీ గుర్తుపెట్టుకోండి, కర్మ దగ్ధం అయితే కానీ మీరు చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆ కర్మ చడ్డం పడుతూ ఉంటుంది మీకు, మీరు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే. చూడండి మీ లైఫ్స్లో చాలామంది అంటుంటారు ఏంటోనండి ఇంత ప్లాన్ చేసాం ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళదు? పాస్ట్ లైఫ్ కర్మ చడ్డం పడుతుంది. కాబట్టి ఇది చేయండి. అలాగే మరొకటి ఏంటంటే రామ్ అంటే రామ 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 రామైనా అనుకోవచ్చు, లేదా ఓం నమో నారాయణాయన అనుకోవచ్చు. మనసు లోపల అనుకుంటూ ఉండండి. మంత్రం ఎప్పుడు నోటితో కంటే కూడా మనసుతో ఉచ్చరించాలి, మన చెవుల్లో వినబడేలాగా అవ్వాలి ఆ మనసుతో ఉచ్చరించేటువంటిది. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి కుంభం వారికి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ తల్లి తరపు వారు, తల్లి సమానులు వాళ్ళందరికీ కూడా ఏదైనా వస్త్రాలు ఇవ్వడం, వాళ్ళకి కొని ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండండి. మామూలుగా బయట పేదవాళ్ళు ఉన్నారు, మీరు చూడండి మనం కొన్ని సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాం, అన్నం పంచిపెట్టండి. మీరు ఎంత అన్నము పంచిపెడుతూ ఉంటే మీ పాస్ట్ లైఫ్ కర్మ అంత దగ్ధం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంత దగ్ధం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎక్కువగా ధన సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా పడుతున్నాము, ఒక్క అరగంట కాదు లేదా గంట అయినా సరే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనేటువంటి చేసుకోండి. అప్పులు తగ్గాలంటే ఓం అపర్ణాయే నమః చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క మంత్రం ఏదైతే ఉందో అది మంత్రము కాదు, మంత్ర రూపంలో ఉన్న అమ్మవారున్న ఒక స్వరూపము, ఆ నామరూపంలో ఉన్న స్వరూపం అని అర్థం చేసుకుంటూ తదేకంగా మీరు కనుక చేశారు అంటే ఖచ్చితంగా మీకు కర్మ అనేటువంటి దగ్ధం అవుతుంది, ఆనందమైనటువంటి జీవితం మీకు సొంతం అవుతుంది. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను. ఏమిటది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇన్ జనరల్గా మీది పలానా రాశి అయితే మేషమా, వృషభమా, మిథునమా, కర్కాటకమా, ఇలా మీది ఏ రాశి ఆర్ ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి, సెకండ్ ఆప్షన్ రాశి తీసుకోండి. ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి. మరి కండిషన్ ఏమిటి అంటే నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చేయండి అన్నాను. ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి, అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా, మీకు పర్సనల్ చార్ట్ తెలుసు, నాకు జాతకం చూసుకోవడం తెలుసండి, నాది పలానా లగ్నము, నాది మేష లగ్నము లేదా కుంభలగ్నము, నాది లేదా తులాలగ్నం అన్నప్పుడు మీకు అక్కడ నుంచి కౌంటింగ్ చేస్తే 1 2 3 4 5 అని తెలుస్తుంది. అందులో ఏదైనా ప్లానెట్ ఉంది. ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో, ఇంకా హ్యాపీ, రవికి చేసుకుంటారు. అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు, నేను మీకు చెప్పిన దాంతోపాటు. చంద్రుడు ఉన్నాడు, చంద్రగ్రహానికి కూడా చేసుకుంటారు, అంటే రాజరాజేశ్వరి అమ్మవారు. ఉదాహరణకి కుజుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. బుధుడు ఉన్నాడు, విష్ణువు. అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు, దత్తాత్రేయుడు. శుక్రుడు ఉన్నాడు, అమ్మవారు. శని భగవానుడు ఉన్నాడు, ఈశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి. రాహు ఉంటే దుర్గా, కేతు ఉంటే గణపతిని. అలాగే 6వ స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి దానాలు, ఆ గ్రహం సంబంధించిన దానాలు. ఇది ముఖ్యంగా కండిషన్. అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే? ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.